ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడే సింగరాయకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి ఆలయ అర్చకులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇటు ఆలయాలు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడైతే తెల్లవారుజాము నుంచే భక్తులు రావడంతో ఈ ఆలయం అంతా ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఈరోజు దీని గురించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ఇక్కడ అర్చకులు ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఆయన అడిగి ముక్కోడి ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు చెప్పండి, ముక్కోడి ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటి? సముద్ర పశ్చిమతటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఈ యొక్క వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పూర్వం దేవఋషి నారదుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేయగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి రూపంలో ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారిని దర్శించి ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అంటే మామూలుగా ముక్కోటి దేవతలందరూ ఈరోజు బ్రహ్మ రుద్రులతో సహా ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించడానికి వెళ్ళే విశేష దినంగా పెద్దలు చెబుతారు. అందువలన ఈ వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి స్వామివారు వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ గర్భాలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అంటే ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? వైకుంఠంలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం వస్తుందని చెప్తారు కదా, అలాంటి మోక్షమే ఇక వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని మనం ఈ శరీరంతో నేరుగా వైకుంఠానికి వెళ్ళలేం కాబట్టి అక్కడున్న దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మనకు అక్కడ వైకుంఠంలో స్వామిని ఎలాగైతే దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందో అదే ఫలితము ఇక్కడ కూడా వస్తుందని చెప్తారు. ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేసి స్వామివారిని హరనామస్మరణతో చేస్తూ ఉంటారు. అలా చేస్తే భక్తులకు ఎలాంటి ఫలితం వస్తుంది? ఏకాదశి వ్రతము అంటారు. అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఏమీ తీసుకోకుండా ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు విష్ణాలయానికి వెళ్ళి తీర్థం స్వీకరించి ద్వాదశి పారణ అంటే ద్వాదశి రోజు మనం ఆహారం తీసుకోవటం అన్నమాట. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఇది అర్చకులు చెబుతున్న పరిస్థితి. ఇక్కడ ముక్కోడి ఏకాదశి నాడు ఏదైతే ఉందో ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది దాని ద్వారా వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల ఫలాలు దక్కుతాయి. అలాగే ఈరోజు జాగారం చేసి అట్లాగే ఉదయం నుంచి ఉపవాసం ఉండి తర్వాత రోజు ఏదైతే స్వామివారి తీర్థం తీసుకుంటారో వాళ్ళందరికీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అట్లాగే ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధంగాంచిందని చెప్పి ఇక్కడ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, సింగరాయకొండ నుండి.